హలో అందరికీ, చాలా హెల్తీ అండ్ టేస్టీ గుల్కన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. దీనికోసం ఇలా ఒక బౌల్లో రోజా రేకులు తీసుకోవాలి. నేను ఇక్కడ నాటి రోజా పువ్వులు తీసుకున్నాను. ఇవైతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటినన్నిటిని ఒక బౌల్లో వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. బయట నుంచి తెస్తాం కదా, ఏదైనా దుమ్ము అలా ఉంటే మనకి అంతా వెళ్ళిపోతుంది. ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఒక టవల్ మీద కానీ కర్చీఫ్ మీద కానీ వేసుకొని తడి అంతా పోయేదాకా వీటిని బాగా తుడుచుకోవాలి. ఇలా ఒకసారి బాగా అంతా తుడుచుకున్నాక ఇప్పుడు క్లీన్గా ఉన్న ఒక బౌల్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని, ఇక్కడ నేను ఒక చిన్న కప్పని రోజా రేకులు తీసుకుంటున్నాను కాబట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాక ఈ రోజా రేకులన్నిటినీ ఇలా చేత్తో బాగా గట్టిగా నలపాలి. ఇవంతా ఇలా చిన్న చిన్నగా ఉంటే సరిపోతుంది. కావాలంటే ఆనియన్ చాపర్లో కూడా వేసుకొని ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఇవన్నీ వేసుకొని ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవంతా కొంచెం వేయించుకోవాలి. ఇలా అంతా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మనకి ఈ షుగర్ మొత్తం కరిగిపోతుంది. ఈ షుగర్ అంతా ఇలా కరిగిపోయిందాక ఫ్రై చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా తేనె కూడా యాడ్ చేసుకున్నాం. ఈ తేనె యాడ్ చేశాక మంట లోలో పెట్టి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇది కొంచెం చిక్కబడుతుంది మనకి. ఇప్పుడు కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా చేసుకున్నాక దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా బాగుంటుంది. దీన్ని చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రోజుకొక స్పూన్ తింటే స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, స్కిన్కి హెయిర్కి చాలా మంచిది.